నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది, నేటి పంచాంగం ఏంటి, నక్షత్ర ఫలాలు ఏ విధంగా ఉన్నాయి వంటి విషయాలు తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళా జ్యోతిష్య వాస్తు పట్టభద్ర, పంచాంగకర్త, జ్యోతిష్య మహాపాధ్యాయ, జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఈడుపుకంటి పద్మజారాణి గారు. వారితో మాట్లాడదాం. ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉందో అడిగి తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. అమ్మ నమస్కారం. నేటి పంచాంగం. అమ్మ నేటి పంచాంగాన్ని ప్రేక్షకులకు వివరిస్తారా? నేటి పంచాంగం శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, శ్రవణమాసం, కృష్ణపక్షం, బుధవారం. ఈ రోజున సూర్యోదయం ఉదయం 6 గంటలకి, సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 38 నిమిషాలకి, తిథి విదియ సాయంత్రం 5 గంటల 6 నిమిషాల వరకు, నక్షత్రం పూర్వభాద్ర రాత్రి 12 గంటల 33 నిమిషాల వరకు, యోగాలు సుకర్మ సాయంత్రం 5 గంటల 1 నిమిషం వరకు, అలాగే కరణములు తైతిల ఉదయం 6 గంటల 49 నిమిషాల వరకు, భవ సాయంత్రం 5 గంటల 6 నిమిషాల వరకు, రాహుకాలం మధ్యాహ్నం 12:19 నుంచి 1:54 వరకు, గుళిక కాలం ఉదయం 10:44 నుంచి మధ్యాహ్నం 12:19 వరకు, యమగండం ఉదయం 7:35 నుంచి 9:10 వరకు, అభిజిత్ ముహూర్తం అంతగా లేదు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 11:54 నుంచి 12:44 వరకు, అమృతకాలం సాయంత్రం 5:25 నుంచి 6:51 వరకు, వర్జ్యం ఉదయం 8:52 నుంచి 10:17 వరకు. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మ మేషరాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉండబోతోంది? మేషరాశిలోకి వచ్చే నక్షత్రాలను ముందు పరిగణలోకి తీసుకున్నప్పుడు అశ్వని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1 పాదం కలిపి మనం మేషరాశిలోకి తీసుకుంటాం. ఈ మేషరాశి వారికి ఈ రోజున కార్యక్రమాల్లో కొంత ఖర్చులు ఎక్కువ, ఆలోచనలు, అలసట మొదలైన వాటికి ఆస్కారం ఒకటి కనబడుతోంది. అలాగే దాంతోపాటుగా ఆకస్మిక వ్యయాలు, మిత్రులను కలవడం మొదలైన వాటికి అవకాశం ఉన్న రోజుగా కూడా ఇవాళ భావించవచ్చు. వృషభ రాశి. అమ్మ వృషభ రాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉండబోతోంది? వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాలను మనం తీసుకున్నట్లయితే కృత్తిక 2, 3, 4, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, అలాగే మృగశిర 1, 2 పాదాలు కలిపి మనం ఈ యొక్క వృషభ రాశిగా తీసుకుంటాము. వృషభ రాశి వారికి ఈ రోజున ఆలోచనలలో కొంత ఉద్వేగాలు అధికంగా ఉంటాయి. ఆశించిన ఫలితాలని పొందుతారు. ఇష్టకార్యసిద్ధి అనేది ఏర్పడుతుంది. అయితే దానితో పాటుగా చేస్తున్న కార్యక్రమాల్లో ఎక్కువ కృషితో ముందుకు వెళ్ళవలసిన పరిస్థితులు రావడం, అంటే ఒత్తిడి అధికంగా ఉండే రోజైనప్పటికీ ఆశించిన ఫలితాలు ఆలస్యమైన అందే అవకాశాలు ఉన్నాయి. మిథున రాశి. అమ్మ మిథున రాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉండబోతోంది? ఈ మిథున రాశి వారికి మిథున రాశిలోకి వచ్చే నక్షత్రాలను కూడా ముందర పరిగణలోకి తీసుకున్నట్లయితే మిథునంలోకి మృగశిర 3, 4 పాదాలు, అలాగే దాంతోపాటుగా ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, దాంతోపాటుగా పునరుస్ 1, 2, 3 పాదాలు, మొత్తం ఈ 9 పాదాలు కలిపి మనం మిథున రాశిలోకి తీసుకుంటాం. మిథున రాశి వారికి చేస్తున్న కార్యక్రమాల్లో ఎక్కువ కష్టంతో దాన్ని సాధించుకుంటారు. దూర ప్రదేశాల నుంచి వృత్తికి సంబంధించిన విషయాలలో ఎక్కువ ఎదురు చూడడం, దానికి సంబంధించి కొందరికి దూర ప్రదేశాల్లో అవకాశాలు రావడం, వృత్తిపరంగా కొత్త వ్యక్తుల జోక్యం కొంత చికాకును తెప్పించటం చేస్తున్న కార్యక్రమాల్లో మొదలైన వాటికి ఆస్కారం ఉన్నప్పటికీ కూడా మొత్తం మీద వీళ్ళు కష్టం మీద ఫలితాన్ని సాధించుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. కర్కాటక రాశి. అమ్మ కర్కాటక రాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉండబోతోంది? కర్కాటక రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం పునర్వసు 4 పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు, మొత్తం కలిపి ఈ 9 పాదాలని మనం ఈ యొక్క కర్కాటక రాశిలోకి తీసుకుంటాం. కర్కాటక రాశి వారికి ఈ రోజున కార్యక్రమాల్లో ఎలాంటి చికాకులు ఎదురైనా వాటిని అధిగమించేట్టుగా దైవబలాన్ని పెంచుకుంటూ కృషితో పుణ్యబలంతో వాళ్ళు ముందుకు సాగుతారు. ఏదో రకమైన ఆటంకాలతో ముఖ్యమైన కార్యక్రమాల్లో ఆగుతున్నప్పటికీ, కింద వ్యక్తులతో ఏదన్నా ఘర్షణాత్మకమైన వాతావరణం ఎదురవుతున్నప్పటికీ చాకచక్యంగా వాటిని అధిగమిస్తూ
చక్కగా వాళ్ళు ముందుకు వెళ్ళడానికి అన్ని విధాల ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉండబోతోంది? సింహరాశిలోకి వచ్చే నక్షత్రాలను ముందుగా మనం తీసుకోవాలి. సింహరాశిలో మొట్టమొదటిగా మనకి మఖ, పుబ్బ, ఉత్తర ఒకటో పాదం ఇవన్నీ కలిపి సింహరాశిలోకి వస్తాయి. సింహరాశి వారికి ఈ రోజున ముఖ్యమైన కార్యక్రమాల్లో సాంఘిక సంబంధాల విషయాలనే కాకుండా జాయింట్ వెంచర్స్ అంటే జీవిత భాగస్వామి విషయాలే కాకుండా మామూలుగా సోషల్ రిలేషన్స్లో ఏదన్నా జాయింట్ వెంచర్స్ మొదలైన వాటిల్లో కొంత కొత్త వ్యక్తుల పరిచయాలు అవ్వడం, దాని ద్వారా కొత్త ఆలోచనలకి నాంది అంటే ఇంకేదైనా కొత్తది మొదలు పెడితే బాగుండు అన్న యోచన, ఆ విషయంలో మిత్రులు సోదరులు సహకారం లాంటి దానికి కూడా వీళ్ళు ఆశించటం మొదలైన వాటికి ఆస్కారం ఉన్నప్పటికీ ఆ బేరేజ్ వేసుకుంటున్న విషయంలో వీళ్ళంత జాగ్రత్త తీసుకొని వాళ్ళు ముందు వెళ్ళడం అనేది మంచిది. కన్యా రాశి. అమ్మ, కన్యా రాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉండబోతోంది? కన్యారాశిలోకి వచ్చే నక్షత్రాలను ముందు మనం తెలుసుకోవాలి. ఇందులో ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు కలిపి మనం కన్యారాశిలోకి తీసుకుంటాము. కన్యారాశి వాళ్ళు చాలా మొత్తం మీద కార్యక్రమాలు చేయడంలో వాళ్ళు చాలా ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళిపోతారు. అలాగే సోషల్గా అంటే సాంఘిక సంబంధాలు అనేవి వీళ్ళకి అనుకూలంగా ఉంటాయి. ప్రయత్న కార్యక్రమ సిద్ధి అనేది ఏర్పడుతుంది. ఆశించిన వ్యక్తుల సహకారంతో వీళ్ళు అన్ని విధాల ముందుకు వెళ్ళడానికి చేస్తారు. ఆరోగ్యం కూడా ఇంతకు ముందు కన్నా కొంతవరకు మెరుగ్గా ఉండడం మొదలైన వాటికి ఆస్కారాలు ఉన్నాయి. తులారాశి. అమ్మ, తులారాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉండబోతోంది? తులారాశి వాళ్ళ విషయంలో వీళ్ళకి ముందు ముఖ్యంగా నక్షత్రాలు తీసుకున్నట్లయితే చిత్త 3, 4, స్వాతి 1, 2, 3, 4, విశాఖ 1, 2, 3 పాదాలు కలిపి మనం ఈ యొక్క తులారాశి కిందకి తీసుకుంటాము. తులారాశి వారికి మంచి ఆలోచనలు, సృజనాత్మకత, వ్యక్తుల సహకారం, దానికి తగిన విధంగా వృత్తిపరంగా నూతన ఆలోచనలు, ప్రణాళికలు మొదలైన వాటికి ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా సంఘంలో కొత్త వ్యక్తుల పరిచయాలు, వారి ద్వారా వీళ్ళు ముందుకు వెళ్ళి చేయడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. అంటే కొత్త వ్యక్తుల్ని కలుస్తారు. ఆశించిన ఫలితాలని సాధించడానికి మంచి ప్రణాళికతో వీళ్ళు ముందుకు పెడతారు. వృశ్చిక రాశి. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉండబోతోంది? వృశ్చిక రాశిలోకి వచ్చే నక్షత్రాలను ముందు మనం పరిగణలోకి తీసుకుంటే విశాఖ నక్షత్రం 4 పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు కలిపి మనం ఈ యొక్క వృశ్చిక రాశి కిందకి తీసుకుంటాము. వృశ్చిక రాశి వారికి ఈ రోజున ముఖ్యమైన కార్యక్రమాల్లో అంటే వ్యక్తుల సహకారం మొదలైన వాటిల్లో వీళ్ళు ఆశించిన విధంగా కొంత ఉన్నప్పటికీ కూడా వీళ్ళ ప్రణాళికతో వాళ్ళ యొక్క స్నేహితులు మిత్రుల యొక్క ఆలోచనలు కొంతవరకు మ్యాచ్ అవ్వకపోవడం అనేది, నిర్ణయాలు తీసుకోవడంలో వీళ్ళది ఆధిపత్యం, ఇష్టమైన వ్యక్తులకి ఖర్చులు అధికంగా పెట్టడం, అందులో ఎక్కువ శ్రమ పడకుండానే ఆశించిన విధానంగా విజయాలు సాధించుకుంటూ ముందుకు వెళ్ళడానికి వీళ్ళు ఒక చక్కటి విధానాన్ని రూపొందించుకోవడం, సంతానానికి సంబంధించిన విషయాల్లో ఎక్కువ శ్రద్ధ చూపించడం మొదలైన వాటికి ఆస్కారం. ధనస్సు రాశి. అమ్మ, ధనస్సు రాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉండబోతోంది? ధనస్సు రాశిలోకి వచ్చే నక్షత్రాలను కూడా మనం పరిగణలోకి తీసుకుంటే మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వషాఢ 1, 2, 3, 4, తర్వాత ఉత్తరాషాఢ 1 పాదం ఇవన్నీ కలిపి ధనస్సు రాశిలోకి తీసుకుంటాము. ధనస్సు రాశి వారికి ఈ రోజులు వ్యక్తుల సహకారం బాగుంటుంది. అలాగే కార్యక్రమాల్లో విజయాన్ని సాధిస్తారు. ఇప్పటిదాకా ఆగిన పనులు ఏమన్నా ఉంటే అవి ఆలస్యం లేకుండా ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఏదన్నా వ్యక్తులతో అంటే గృహానికి సంబంధించి కానీ వాహనానికి సంబంధించి కానీ ఏదైనా నిర్ణయాలు తీసుకుందామన్నా వాటికి సంబంధించిన నూతన నిర్ణయాలు తీసుకుంటూ వాటికి సంబంధించిన చర్చలు కుటుంబ వ్యక్తులతో చేయడానికి ఆస్కారం ఉన్న రోజుగా కూడా మనం భావించవచ్చు. మకర రాశి. అమ్మ, మకర రాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉండబోతోంది? మకర రాశి వారికి ఈ రోజున ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే ఆదాయం విషయంలో కూడా కొంత ఆలోచించి వాళ్ళు ఖర్చులు పెట్టడం అనేది, అంతేకాకుండా ఇంటికి ఎవరన్నా బంధువుల యొక్క రాక లాంటిది మొదలైన వాటికి ఆస్కారం ఉంది.
అంతేకాకుండా వృత్తిపరమైన విషయాల్లో మాత్రం వీళ్ళంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే వ్యక్తిగత అభిప్రాయాలు వెలిబుచ్చేటప్పుడు కానీ, కొత్త వ్యక్తుల్ని నమ్మే విషయంలో కానీ, విశ్వాసం అనే విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటూ వీళ్ళు ముందుకు వెళ్ళవలసిన అగత్యం అయితే ఉంది. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉండబోతోంది? కుంభరాశిలోకి వచ్చే నక్షత్రాలను కూడా మనం తీసుకున్నట్లయితే ధనిష్ట 3, 4, శతభిషం 1, 2, 3, 4, తర్వాత పూర్వభద్ర 1, 2, 3 పాదాలు కలిపి మనం ఈ యొక్క కుంభరాశి కిందకి తీసుకుంటాము. కుంభరాశి వాళ్ళకి ఆలోచనలన్నీ కూడా చాలా ఖచ్చితంగా ఉంటాయంటే డిటర్మినేషన్, దాని ప్రకారం వాళ్ళు వెళ్ళిపోవడం, క్రమశిక్షణగా వాళ్ళు ఆలోచించుకుంటూ ముందుకు కదలడం అనేది, దానికి వ్యక్తుల యొక్క సహకారం తక్కువగా ఉన్నప్పటికీ వీళ్ళు స్వశక్తితో ఎలాగైనా సరే ఒక కార్యక్రమం చేయాలి అనుకున్న దాని గురించి గట్టిగా శ్రమ కోర్చైనా సరే ఆ కార్యక్రమాన్ని చేయడానికి ముందుకెళ్ళడం, పోటీలు మొదలైన వాటి మీద దృష్టి పెట్టడం అనేది, రోగనిరోధక శక్తిని పెంచుకోవడం, అంతేకాకుండా విద్యార్థులకి శ్రమ అధికంగా వాళ్ళు ఆశించిన జయాలు సాధించే విధంగా వాళ్ళు ముందుకు వెళ్ళడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. మీనరాశి. అమ్మ, చివరిదైన మీనరాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉండబోతోంది? మీనరాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరాభద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు మనకి దీంట్లోకి వస్తాయి. అయితే వీళ్ళకి ముఖ్యంగా ఈ యొక్క మీనరాశి వారికి ఆలోచనలు, ఖర్చులు చాలా చక్కగా ప్రణాళికాపరంగా వాళ్ళు ముందుకెడతారు. వృత్తిలో అభివృద్ధికరంగా ఉంటుంది, వ్యక్తుల సహకారం బాగుంటుంది, తోడ్పాటు బాగుంటుంది. కొత్త నిర్ణయాలతో ఇతరులకు సలహాలు ఇవ్వడం అనేది, అలాగే వీరి సలహాలని ఆకాంక్షించి వ్యక్తులు మిత్రులు రావడం, ఆత్మీయులతో కలిసి సమయాన్ని గడపడం, వారి కోసం అధికంగా ఖర్చులు చేయడం, అలాగే కొత్త వ్యక్తులతో కలిపి నూతన నిర్ణయాలు చర్చలకి ఈ రోజున వాళ్ళు ఒక రకమైన సమయంగా భావించవచ్చు. ద్వాదశ రాశుల వారు ఈరోజు సులభంగా చేసుకోగలిగే పరిహారం గురించి ప్రేక్షకులకు తెలియజేస్తారా? ఈ యొక్క శ్రావణ మాసంలో ప్రత్యేకంగా సోమవారం అనేటప్పటికీ మనకి శివుడికి, మంగళవారం గౌరీదేవికి, శనివారం వచ్చేప్పటికీ ఈ యొక్క వెంకటేశ్వర స్వామికి ఎలాగైతే చేస్తారో, ముఖ్యంగా బుధ గురువారాల్లో బుధుడికి గురుడికి కూడా పూజలు చేయడం అనేది ఒకటి ఉంటుంది. బుధుడు గురుడు అంటే అవి ప్లానెట్స్, వాటికి సంబంధించి కూడా చేస్తూ ఉంటారు. అంటే అది శ్రావణ మాస మహత్యంలోనే దాని యొక్క ఇంపార్టెన్స్ కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ రోజున మనకి 12 రాసుల వారు తమ ఇష్టదైవాన్ని ప్రార్థించుకోవడంతో పాటుగా వీలైనంత వరకు గణపతికి, కృష్ణుడికి, శ్రీకృష్ణుడి అష్టోత్తరాలు కానీ, శ్రీకృష్ణుడి మందిరాలు దర్శించటం కానీ, అలాగే ఈ యొక్క గణపతికి సంబంధించిన ఏదైనా శ్లోకాలు, అష్టోత్తరాలు వినడం, అలాగే గణపతికి సంబంధించిన చాలీసా చదవడం, ఇవన్నీ కూడా వాళ్ళకి ఆటంకాలను అధిగమిస్తూ ముందుకెళ్ళడానికి అన్ని విధాలుగా కూడా బాగుంటుంది. అమ్మ, ద్వాదశ రాశుల వారికి నక్షత్ర ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? నక్షత్ర ఫలితాలు 27 నక్షత్రాలని మనం 9 నక్షత్రాలుగా విభజించుకున్నప్పుడు ముందుగా అశ్వని, మఖ, మూల ఈ 3 తారలకి కలిపి ఈ రోజున ముఖ్యమైన కార్యక్రమాలు చేసేటప్పుడు కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్ళడం అనేది చాలా చాలా అవసరం. వీలైనంత వరకు ముఖ్యమైన కార్యక్రమాలలో శ్రమ, ఇబ్బంది, ఆటంకాలు, అనవసరమైన వాగ్వాదాలు రాకుండా జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్ళాలి. కాబట్టి వీలైనంత వరకు ఆ విషయాన్ని పరిగణలోకి తీసుకొని వీలైనంత ముఖ్యమైన కార్యక్రమాలని మొదలుపెట్టకుండా ఉండడం కూడా ఒక రకంగా మంచిదే. లేదు అయినా సరే మొదలు పెట్టాలి అనుకున్నప్పుడు దానికి ఏదైనా తిలలతో కూడిన సువర్ణాన్ని దానం లేకపోతే మానసిక దానం చేసుకుని ముందుకు వెళ్తే చాలా వరకు మంచిదే. ఇక భరణి, పుబ్బ, పూర్వాషాఢ ఈ నక్షత్రాల వాళ్ళకి అనుకూలంగా ఉంది రాత్రి దాకా సమయం. ఏదైనా కార్యక్రమాలు చేసేటప్పుడు సాధనతో, అనుకూలంగా వ్యక్తుల సహకారంతో ఆశించిన కార్యక్రమాలని చక్కగా చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్న రోజుగా మనం భావించవచ్చు. ఇక కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాఢ ఈ నక్షత్రాల వాళ్ళకి చేస్తున్న కార్యక్రమాల్లో ఆకస్మికంగా ఆటంకాలు లాంటివి ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. కాబట్టి వీలైనంత వరకు అలాంటి సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ముఖ్యమైన కార్యక్రమాలని చేసే ముందు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం, వీలైతే వీలైనంత వరకు వాటిని
ఉపయోగించుకోకుండా, అంటే ఏదైనా తప్పనిసరి పరిస్థితి చేయాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వీళ్ళు ఏదైనా ఉప్పుని దానం చేయడం, ఆ దానం కూడా చేయలేకపోతే మానసికంగానైనా దానం చేసి తప్పనిసరి పరిస్థితుల్లో కొంతవరకు ముందుకు వెళ్ళడం అనేది భావించవచ్చు. ఇక రోహిణి, హస్త, శ్రవణం ఈ నక్షత్రాల వాళ్ళకి కార్యక్రమాల్లో అనుకూలత కనబడుతుంది. రాత్రి దాకా చేద్దాం అనుకున్న కార్యక్రమాల్లో ముందుకు వెళ్ళడం, వ్యక్తుల సహకారం, తోడ్పాటు, దాంతోపాటుగా దైవ సంబంధమైన కార్యక్రమాలు కూడా నిర్విఘ్నంగా ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఉపాసనా బలం, సంఘంలో గుర్తింపు మొదలైన వాటికి అవకాశాలు అనేవి కనబడుతున్నాయి. ఇక మృగశిర, చిత్త, ధనిష్ట వీళ్ళకి ముఖ్యమైన కార్యక్రమాల్లో కొంత అనుకోని ఆటంకాలు లాంటి వాటికి అవకాశం ఉంది. కాబట్టి వాదోపవాదాలు రాకుండా, వ్యక్తులతో విభేదాలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. తప్పనిసరి పరిస్థితుల్లో ఆ కార్యక్రమాలు చెయ్యాలి అనుకున్నప్పుడు మాత్రం వీళ్ళు వీలైనంత వరకు బెల్లాన్ని దానం ఇవ్వడం, లేకపోతే మానసికంగానైనా దానం ఇవ్వడం లాంటివి చేయడం అనేది చాలా వరకు అవసరమని భావించవచ్చు. ఇక ఆరుద్ర, స్వాతి, శతభిషం వీళ్ళకి అనుకూలంగానే ఉంది రాత్రి దాకా. వ్యాపార వ్యవహారాల్లో కానీ, తర్వాత లాభదాయకమైన అంశాల్లో కానీ, ధనాదాయం విషయంలో కానీ, వ్యక్తుల తోడ్పాటుతో కానీ ఇవన్నీ కూడా యుక్తిగా వ్యవహరించి కార్యక్రమాలు చేసుకోవడానికి కొంతవరకు అనుకూలమైన సమయంగానే వీళ్ళని మనం భావించవచ్చు. తర్వాత పునర్వసు, విశాఖ, పూర్వభద్ర వీళ్ళకి కూడా శుభాశుభ మిశ్రమంగా ఉంది. కాబట్టి ఆరోగ్య విషయంలో కానీ, శిరోబాధ విషయంలో కానీ, సమయానికి ఆహార స్వీకరణ విషయంలో కానీ కొంత లోటుపాట్లు కనబడుతున్న రీత్యా వాటి మీద ఎక్కువ దృష్టి కేంద్రీకరించుకొని ఆరోగ్య రీత్యా శ్రద్ధ తీసుకుంటూ వీళ్ళు ముందుకు వెళ్ళాలి. ఇక పుష్యమి, అనురాధ, ఉత్తరభద్ర వీళ్ళకు కూడా శుభాశుభ మిశ్రమాల్లా కనబడుతున్నాయి. కాబట్టి వీలైనంతవరకు ముఖ్యమైన కార్యక్రమాలు చేయడానికి తగిన సమయం కాదని గుర్తించి చేసినా కష్టం మీద ఫలితం లభించడం అనేది మొదలైన వాటికి ఆస్కారం ఉంది. కాబట్టి వీలైనంతవరకు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇక ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి వీళ్ళకి అనుకూలమైన సమయంగానే ఉంది రాత్రి దాకా. చేద్దాం అనుకున్న కార్యక్రమాల్లో కొంతవరకు అనుకూలతే కనబడుతుంది. ముఖ్యంగా ఏదన్నా ఒక ముఖ్యమైన కార్యక్రమం చేసినప్పుడు కొత్త వ్యక్తులు వీళ్ళకి కనబడడం, వాళ్ళ ద్వారా పనులు సాధించుకోవడానికి ఒక అవకాశం కనబడడం, అలాగే మిత్రులు, తర్వాత ఇష్టమైన వ్యక్తుల్ని కలవడం, ఇష్టాగోష్ఠి మొదలైన వాటికి, శాస్త్రపరమైన చర్చలకి అనుకూలమైన సమయంగా కనబడుతున్నట్టుగా వీళ్ళని మనం భావన చేయొచ్చు. నేటి విశిష్టత అమ్మ, ఈనాటి కార్యక్రమంలో భాగంగా నేటి విశిష్టతలో భాగంగా అంటే మనం ముందు యొక్క ఎపిసోడ్లో మనం చెప్పుకున్నాం, సమయపాలన గురించి మాట్లాడుకున్నాం. మరి ఈరోజు నేటి విశిష్టతలో ఎటువంటి ఇన్స్పైరింగ్ స్టోరీ చెప్పబోతున్నారు, మమ్మల్ని ఏ విధంగా మోటివేట్ చేయబోతున్నారమ్మా? ఒక ఊళ్ళో ఒక మహారాజు ఉంటారు. ఆ మహారాజుకి చాలా పెద్దరికం, అంటే వయసు అయిపోతూ ఉంటుంది. కానీ ఆయనకి పిల్లలు ఉండరు. పిల్లలు లేకపోతే ఆయన ఏం చేస్తారంటే తన తర్వాత మరి రాజ్యాన్ని నిలబడిన వాడు ఉంటాడు కదా, కాబట్టి అలాంటి వ్యక్తి కోసం ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. మరి తన పిల్లలు లేనప్పుడు తన వెనకాల అలాంటి వ్యక్తి కావాలి అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే అన్ని చోట్ల ఒక చక్కటి దాన్ని ఏమంటారు, ఒక ప్రకటనలా ఇస్తారు. ఆ ప్రకటనలో ఏమని ఇస్తారంటే రాజ్యానికి వారసుడుగా రాబోయే వ్యక్తికి ఒక క్వాలిఫికేషన్ లాంటిది పెడతారు. ఏమిటా క్వాలిఫికేషన్ అంటే ఆ వ్యక్తికి సాటి మనుషులని ప్రేమించి అర్థం చేసుకొని అంత మంచి గుణం ఉండాలంటే అందరి మీద, దాన్ని ఒక రకంగా చెప్పంటే మానవత్వం అంటాం మనం. అలాంటి మానవత్వం కలిగిన వ్యక్తి అన్నదే దాని యొక్క క్వాలిఫికేషన్. అలా ఉన్న వ్యక్తుల కోసం ఆయన ఒక ప్రకటనలో ఇస్తాడనమాట. అన్ని దేశంలో గ్రామాలు అందరికీ పెడుతున్నది. అంటే దాని ఎలిజిబిలిటీకి ఆ వయసు అబ్బాయిలు ప్లస్ వాళ్ళకి ఆ రకమైన హ్యుమానిటీ ఉన్నది, అది వాళ్ళకు ఉంది అన్నది ఆయన నిర్ధారించుకోవాలి. ఇచ్చిన ప్రకటన అయితే అది ఇస్తే ఏం జరుగుతుందంటే అప్పుడు అన్ని చోట్లకి అది వెళ్తే ఎవరు మటుకు వాళ్ళు అయితే మేము ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట మాకని అందరూ ఉత్సాహంగా ఉంటారు, అంటే అప్లై చేయాలనుకున్న వాళ్ళు. అయితే ఇది కాగితం అది ఆ దేశంలోనే ఒకానొక కుగ్రామం, ఒక చిన్న గ్రామంలో ఒక అబ్బాయి కూడా పెడుతుంది. అబ్బాయి చాలా బీదవాడు. ఎంత బీదవాడంటే సరిగ్గా తినడానికి తిండి ఉండదు, కట్టుకోవడానికి బట్టలు కూడా ఉండవు. కానీ చాలా మంచి అబ్బాయి, చాలా కష్టజీవి. ఈ 2 పాయింట్లు, కష్టజీవి, చాలా మంచి పిల్లవాడు. వాడు ఏం చేస్తాడంటే ఇదేదో బాగుంది, నేను కూడా ఇలా చేస్తే బాగుంటుందన్న భావనతో, కానీ అసలు రాజుగారి దగ్గరికి వెళ్ళడానికి సరైన బట్టలు ఉండాలి కదా ఫస్ట్ పాయింట్, అంటే మంచి ఆహార్యం కూడా ముఖ్యం కదా అనుకుని ఏం చేస్తాడు, దాన్ని సంపాదించుకోవడం కోసం కష్టపడి మొత్తానికి ధనాన్ని పోగు చేసి మంచిగా బట్టలు అనేవి ఏర్పరచుకొని ఆ రోజు వస్తుంది. మొత్తానికి ఇంటర్వ్యూకి వెళ్ళాలి అనుకున్న రోజుకి
తను కూడా ఇంత కుగ్రామం నుంచి ఆహారాన్ని పెట్టుకుని అంత దూరం కదా, మరి చాలా దూరం వెళ్ళాలి, అన్నీ చూసుకొని పెడతాడనమాట. అక్కడ దాకా వెళ్ళి సగం దూరం వెళ్ళి అంటే దాదాపు ఇంకా రీచ్ అయిపోయే టైంలోనే తనకేం జరుగుతుందంటే అక్కడ వర్షానికి చలికి వణికిపోతే ఒక వృద్ధుడు సరిగ్గా దారిలో ఎదురవుతాడు. అంటే ఆ రోడ్డు మీద ఎదురే ఈ అబ్బాయితోనే, బాబు నాకు చలికి వణికిపోతున్నాను, నాకు బట్టలు కట్టుకోవడానికి కూడా లేవు, కొంచెం నాకు ఆ బట్టలు ఇచ్చి నాకు కొంచెం ఆహారం ఇస్తావా అని అడుగుతాడు. అసలు ఈ అబ్బాయే ఒక పేద అబ్బాయి, ఈ అబ్బాయి దగ్గరే బట్టలు లేవు, మొత్తానికి కష్టపడి ఆ ఇంటర్వ్యూ కోసం తెచ్చుకున్నాడు. అయినా ఏం చేస్తా అంటే వెంటనే పాపం మనసు కదిలిపోతుంది. వెంటనే ఏం చేస్తా అంటే ఒంటి మీద ఉండే ఆ కొత్త డ్రెస్ ఇచ్చేసి మామూలు పాతవే ఉంచుకొని చేతిలో ఉండే ఆహారాన్ని కూడా ఇచ్చేస్తాడు. ఇచ్చేసి తర్వాత ఏం చేస్తాడంటే తర్వాత అనుకుంటాడు, ఇచ్చేసిన తర్వాత చాలా ఆనందంగా ఉంటాడు అవతల వ్యక్తి. అంటే తనకు ఆహారం వచ్చేసింది, బట్టలు వచ్చాయి కదా, అతను ఆనందంగా ఉన్నా ఇతను మాత్రం అంటే ఇతను ఆనందంగానే ఇచ్చాడు. ఇచ్చినా ఇప్పుడు ఇలాంటి దాంతో నేను వెళ్ళగలనా లేదా అని కొంచెం భయం అయితే ఉంటుంది. కానీ ఏం బాధపడ్డాడు, మొత్తానికి ఆయనకి ఇచ్చేసాడు కదా. ఇచ్చేసి అలాగే నడుచుకుంటూ మళ్ళీ ఆ దానికి పెడతాడు. రాజమందిరం దాకా వెళ్ళాక భటులు వాడిని మొత్తానికి లోపలికి తీసుకెడతారు. మరి తన బట్టలు బాగోలేదు, తన మురికిగా ఉన్నాడు, చేతిలో ఏం లేదు, నీరసంగా ఉన్నాడు. అయినా సరే అని చెప్పి లోపల ఒక 10 నిమిషాలు ఏదో తన మట్టి ఒంటి మీద దులుపుకొని వీళ్ళంతవరకు వెళ్తాడు. మొత్తానికి వెళ్ళిన తర్వాత మహారాజు దగ్గరికి ఇంటర్వ్యూకి అందరూ పెడతారు కదా. వెళ్ళగానే లోపల మహారాజు గారు రావడం, అందరూ శిరస్సు వంచి రాజాదిరాజ మహారాజా అని నమస్కారాలు పెడతారు కదా, అలాగే తను కూడా పెడతాడనమాట. పెట్టిన తర్వాత రాజుని చూసి, ఇదేంటి ఈయన ఎక్కడో చూసినట్టుందే, నేను దాకా దారిలో వస్తున్నప్పుడు నా వస్త్రాలు ఇచ్చింది ఈయనకేనా, అంటే మనిషిని పోలిన మనుషులు కూడా ఉండొచ్చు కదా అని ఆ అబ్బాయి అనుకుంటాడు. అనుకున్నాక ఆ అబ్బాయి మొహంలో ఆ భావాలు చూసి రాజు వెంటనే, అవును నీ ఆలోచన కరెక్టే, నీకు ఇందాక ఆ రూపంలో కనబడింది నేనే, అక్కడ ఉన్నది నేనే అంటాడు. అనగానే మీకెందుకు, మీరు ఇంత మహారాజు కదా, మీకు అక్కడికి వచ్చి నా యొక్క వస్త్రాలు అవి అడిగారు అంటే, నేను చూసింది అదే, నీలో ఆ గుణాన్ని చూశాను నేను, నీకు లేకపోయినా నువ్వు వెంటనే ఇమీడియట్గా నాకు ఇవ్వాలన్న భావన నీకు కలిగింది, అది దాన్ని హ్యుమానిటీ అంటారు. అంటే ఒక మానవత్వం, ఒక ప్రేమ, ఒక కరుణ, ఒక అభిమానం, అది వ్యక్తిలో ఉండాల్సింది. అది వెంటనే నీ దగ్గర లేకపోయినా నాకు ఇవ్వాలన్న భావన నీకు కలిగి నువ్వు ఇచ్చేసావు వెంటనే. అది చూశాక నాకు అనిపించింది నువ్వు అన్ని విధాలా సరిపోతావు, రాజ్యాన్ని ఏలడానికి, దేశాన్ని నేషన్ని పరిపాలించేవాడికి కావలసింది ఏంటి అంటే సాటి మనుషుల్ని ప్రేమించటం, తన దగ్గర ఉన్నా లేకపోయినా ఇతరులకు పెట్టాలన్న భావన, అంతేకాకుండా రిటర్న్ ఏమీ ఎక్స్పెక్ట్ చేయకపోవడం. ఎందుకంటే ఇందాక అక్కడ ఇచ్చినప్పుడు తను రిటర్న్ ఏమీ ఎక్స్పెక్ట్ చేయలే. రిటర్న్ అంటే వ్యాపారపరంగా ఏం ఆలోచించలా, ఇచ్చేసాడు అలాగా. అది చాలా నచ్చింది నాకు నీలో, నువ్వు అన్ని విధాలా దీనికి తగిన వ్యక్తివి రాజ్యాన్ని పరిపాలించడానికి అంటాడు. అంటే దీంట్లో కనుక మనం చూసినట్లయితే ఏం తెలుసుకుంటామంటే ప్రతి వ్యక్తి చాలా మంచి పనులు చేయడానికి అవకాశం ఉంటుంది, లేకపోతే వాడు చేసిన మంచి పనులు ఒక ఆనందాన్ని మిగులుస్తాయి, అలాగే తను చేసిన తప్పులు ఏదన్నా ఉంటే ఒక బాధని మిగులుస్తాయి. ఈ కథలో కనుక మనం తీసుకున్నట్లయితే ఆ అబ్బాయి ముఖ్యంగా తనకి లేకపోయినా, తనకే లేదు అయినా కష్టపడి సంపాదించి అక్కడికి వద్దాం అనుకున్నాడు. ఆ వచ్చిన దాంట్లో అవతల వాళ్ళకి ఇచ్చేసిన దాంట్లో ఆనందాన్ని పొందాడు. అంటే ప్రతి వ్యక్తికి కూడా సాటి మనిషిని ప్రేమించడం అనేది ఒకటి కావాలి. మనకి ఎన్నోసార్లు అవకాశాలు వస్తూ ఉంటాయి బయట కానీ ఎక్కడ కానీ. చాలామంది మనుషులకి నిత్య జీవితంలో కూడా ఇతరులకి సహకారం అందించాలి, లేకపోతే ఇతరులకు ఏదైనా మనం హెల్ప్ చేయడమే కాకుండా వాళ్ళకి ఏదైనా ఇవ్వాలి అన్న అవకాశాలు వస్తాయి. కానీ దాన్ని కరెక్ట్గా ఉపయోగించుకుని వాళ్ళకి ఇవ్వడంలో వాళ్ళు ఆనందం పొందిన దానికంటే మనం కూడా ఎక్కువ ఆనందం పొందుతాం. అంటే అలా సహాయం చేయాలన్న భావనకి అవకాశం రావడమే గొప్ప విషయం. అది చేసినప్పుడు ఏ సహాయం ఎప్పుడు ఎక్కడ ఉపయోగపడుతుందో మనకి తెలియదు. మనకు తెలియకుండా దేవుడు పైనుంచి గమనిస్తూ ఉంటాడని పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. మీరు చేసిన పుణ్యం అక్కడికి వృధా కాదండి, మీరు ఈ రోజున కొంచెం ఈ పుణ్యం చేసి పుణ్యం కట్టుకోండి, రేపు పొద్దున మీకు అది ఉపయోగపడుతుందని చిన్నప్పటి నుంచి మనం వింటూ ఉంటాం. ఈ కథలో భావం కూడా అదే. పెద్దవాళ్ళు ఎప్పుడు చెప్పినట్టుగానే మనం చేసిన పుణ్యం ఎక్కడొక్కడ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. మనిషికి నిలువెత్తుగా కావాల్సింది ఈ ప్రేమ, కరుణ, అనురాగం అనేవి. సాధారణంగా మనిషి యొక్క గొప్పతనాన్ని ఎలా మెజర్ చేస్తారంటే ఈ రోజుల్లో బాగా డబ్బున్నవాడా, లేకపోతే బాగా సంపాదించారా, బాగా స్టేటస్ ఉందా, ఇవన్నీ కరెక్టే. వాటికన్నా కూడా విలువైన విషయాల్లో తీసుకుంటే టైమ్లెస్, అంటే వాటికి విలువ అనంతరమైన దాంట్లో ఏంటొస్తుంటే కరుణ, ప్రేమ, ఇతరులకి సహకరించటం, అవసరమైన వాళ్ళకి తను ఎంతవరకు సహకరించగలడో అంతవరకు సహకరించటం, ఇవన్నీ చాలా చాలా ముఖ్యం. కాబట్టి ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సింది వ్యక్తులకి వ్యక్తులు సహకారం, ప్రేమ, అనురాగం, రిటర్న్ ఎక్స్పెక్ట్ చేసి సహకరించడం అని కాకుండా సాటి మనుషుల్ని ప్రేమించటం అనేది.
అది అన్నిటిని మించింది. అంటే దాని మానవత్వం అంటారు, కరుణ అంటారు, దయార్థ హృదయం అంటారు. అది అది కొందరికి డిఫాల్ట్ ఉండిపోతుంది. అంటే ఎవరికైనా ఏదైనా ఇస్తే వాళ్ళు అది తీసుకుంటే వీళ్ళు చాలా ఆనందపడతారు. అంటే వీళ్ళు అలా ఆలోచించరు, ఇది నేను ఉపయోగించుకొని కొనుక్కుందాం అని అనుకోరు. వాళ్ళకి ఇస్తే వీళ్ళు ఆనందపడతారు, వాళ్ళు తింటే వీళ్ళు ఆనందపడతారు. అలా చేసిన దాంట్లో వ్యక్తికి సంపూర్ణ ఆనందం అనేది ఏర్పడుతుంది. కాబట్టి వ్యక్తులు అలవర్చుకోవాల్సిన ముఖ్యమైన గుణం ఏంటంటే సాటి మనుషుల మీద మానవత్వం, అభిమానం, సహకారం. అవకాశం వచ్చినప్పుడు అవతల వాళ్ళకి చేస్తే మనలో స్పిరిట్స్ కూడా ఎదుగుతాయి. మా చక్కటి ఇన్స్పైరింగ్ స్టోరీతో మనం ఈ ప్రోగ్రామ్ని ముగింపు పలుకుతున్నాం. అలాగే మీరు ద్వాదశ రాశుల గురించి కూడా చాలా చక్కగా తెలియచేశారు. ఈరోజు ఏ విధంగా ఉండాలి, జాగ్రత్తలు ఏంటి అనేవి కూడా. ధన్యవాదాలమ్మా మీకు. ఇది ఈనాటి మన శుభదినం కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.